పిల్లల్లో క్యాన్సర్ విషయానికి వస్తే మీరన్నారు లుకేమియా అని 100లో 30% కేసులు లుకేమియా కేసులు వస్తున్నాయి. ఇవి కాకుండా ఏ క్యాన్సర్స్ పిల్లల్లో వస్తాయి, ఎంత శాతం క్యాన్సర్ను మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది? మీరన్నట్టు కామన్. అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌లలో బ్లడ్ క్యాన్సర్స్ అంటే లుకీమియాస్ అంటాము. అవి మోస్ట్ కామన్. దాని తర్వాత లింఫోమాస్ అంటే లింఫాటిక్ సిస్టమ్‌లో వచ్చే క్యాన్సర్స్ మోర్ కామన్. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్‌లో, స్పైనల్ కార్డ్‌లో వచ్చే ట్యూమర్స్ అండ్ కడుపులో గడ్డలు, న్యూరోబ్లాస్టోమాస్, బోన్ ట్యూమర్స్, మజిల్ ట్యూమర్స్ ఇవన్నీ కనిపిస్తా ఉంటాయండి. కొన్ని అరుదైన క్యాన్సర్స్ కూడా ఉంటాయి. అవి చాలా అరుదు. మోస్ట్ కామన్ ఇవన్నీ కనబడతా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది బ్రెయిన్‌లో వచ్చినప్పుడు ప్రెషర్ పెరిగిపోయి హెడేక్స్ అంటే చిన్న పిల్లల్లో బాగా తలనొప్పి రావడము, వామిటింగ్స్ కావడం అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పర్సిస్టెంట్‌గా వామిటింగ్స్ కావడము, స్క్వింట్ మెల్లకన్ను రావడము ఇట్లాంటి సింప్టమ్స్ కనపడొచ్చు. ఇట్లాంటి సింప్టమ్స్ కనపడితే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే మేడం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రారంభంలో మనం గమనిస్తే ఎంత ప్రారంభంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది, నయం కావడానికి అన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బట్ మనకు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి క్యాన్సర్స్ వస్తే? ఒకవేళ వాటి యొక్క ప్రారంభ లక్షణాలు మనం ఎలా గుర్తించాలి? పిల్లల్లో క్యాన్సర్స్ అనేది అరుదు. ఈ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ వేరే జబ్బుల యొక్క సింప్టమ్స్ ఒక్కొక్కసారి సిమిలర్‌గా ఉండొచ్చు. సో భయపడొద్దు. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏ సింప్టమ్ అయినా గాని, ఏ లక్షణమైనా అది నార్మల్ రొటీన్ ట్రీట్మెంట్స్ ద్వారా రొటీన్ టైమ్‌లైన్స్‌లో అది డిసపియర్ కాకపోతే అప్పుడు అలర్ట్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం. జ్వరం తీవ్రత ఎక్కువుండి పిల్లవాడికి నార్మల్‌గా వైరల్ ఫీవర్స్, బాక్టీరియల్ ఫీవర్స్‌లో వారం రోజులకు మించిన జ్వరాలు రావు. సో వారం మించుతుంది 2 వారాలు బట్టి ఫీవర్స్ వస్తున్నాయి, 2, 3 వారాలు బట్టి ఫీవర్స్ వస్తున్నాయంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. వేరే రీజన్స్ కూడా ఉంటాయి. బట్ ఎనీ సింప్టమ్ దట్ డస్ నాట్ గో అవే యూ షుడ్ బి అలర్ట్ అండ్ గెట్ చెక్డ్. సో జ్వరం ఒకటి, అలసట, రక్తలేమి ఉండడము, సివియర్ అనీమియా, బ్లీడింగ్ సింప్టమ్స్ అంటే బాడీ మీద ర్యాషెస్ లాగా రావడము, లేకుంటే ఇంకా ఇందాక చెప్పినట్టు పర్సిస్టెంట్ హెడేక్స్ అంటే చిన్న పిల్లల హెడేక్ అని యూజువల్‌గా చెప్పరు. యూజువల్లీ లెస్ దెన్ 5 ఇయర్ ఓల్డ్. బ్యాక్ పెయిన్ చెప్పరు. సో అరుదైన సింప్టమ్స్ ఇట్లా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, తీవ్రమైన తలనొప్పి, వాంతులు పర్సిస్టెంట్ అంటే రిపీటెడ్‌గా వాంతులు అవ్వడము, మెల్లకన్ను అంటే కొందరు పుట్టుకతోనే మెల్లకన్నుతోని పుడతారు. వాళ్ళ గురించి చెప్పట్లేదు. న్యూ ఆన్సెట్ అంటే కొత్తగా వచ్చిన మెల్లకన్ను. ఇట్లాంటి సింప్టమ్స్‌కి అలర్ట్‌గా ఉండాలండి. ఎనీ లంప్స్ అండ్ బంప్స్ ఎనీవేర్ అంటే ఎక్కడైనా వాపొస్తుంది. సపోజ్ చెయ్యి మీద వాపొచ్చింది, కాలు మీద వాపొచ్చింది, లేకపోతే మెడలో ఎక్కడెక్కడైనా వాపులు అనేది కడుపు ఉబ్బినట్టు ఉండడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు కావచ్చు. సో ఏమన్నా డౌట్ ఉంటే పీడియాట్రిషియన్ ఫస్ట్ కాల్. సో చిన్న పిల్లల డాక్టర్ దగ్గరికెళ్లి చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు సాధారణంగా పిల్లల్లో గానీ, పెద్దల్లో గానీ సడెన్‌గా బరువు తగ్గడం కూడా ఒక రకంగా క్యాన్సర్ కారకం అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఉండొచ్చండి. అంటే ఇప్పుడు అక్యూట్ క్యాన్సర్స్ ఉంటాయి. అంటే అక్యూట్ లుకీమియాస్ అంటారు. దాంట్లో అంత తెలీదు. కాకపోతే యాస్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ బరువు తగ్గే అవకాశాలుంటాయి. సో వెయిట్ లాస్, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం. అంటే వేరే రీజన్స్ ఏమి తెలియకుండా బరువు తగ్గడం అనేది కూడా క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.